అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే కలకత్తాలో ఒక ఆడపిల్లకి మానభంగం చేసిన ఒక రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోయిన ఒక అల్లరి మూకలైన కళ టోటల్ రాజకీయ వ్యవస్థనే నడిపి ఒక సామాన్యుడు లేదంటే ఒక సామాన్య మహిళ పనిచేసే చోట కూడా భద్రత లేని ఒక సమాజంలో మనం ఉన్నాం. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం సాధించింది ఏంటంటే ఓట్లకు అమ్ముడు పోవటం. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం సాధించింది ఏంటంటే ఒక బేసిక్ ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ లేవు. ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు, ఉద్యోగాలు అందరికీ ఉండవు. కానీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాజకీయాలుగా కొన్ని రాష్ట్రాలను విడగొట్టినారు, పార్టీలు చేంజ్ అయినాయి, ఇటు దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు. ఇలా అన్ని చోట్ల ఒక సామాన్యుడు మోసపోయే రోజుల్లో మోసపోయే ఒక స్థితిలో ఉన్నాం మనం. ఇది మనం సాధించింది 75 సంవత్సరాలు మనం సాధించింది ఏంటంటే ఎట్లా మోసపోవాలి అనేది మనం సాధించినాం. ఒక రాష్ట్రం ఒక దేశం ఏర్పడిన తర్వాత 78 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కనీసంగా ఒక ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక ఒక నోబెల్ ప్రైజ్ గెలవగలిగే ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది, ఒక అట్లాంటి రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది లేకుండా మనం ఏ స్థాయిలో ఉండిపోయినామంటే బేసిక్ ఎడ్యుకేషన్ దగ్గరే ఆగిపోయినాం. బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అప్లైడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేటివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఒక సామాన్యుడికి అంటే ఇన్ని రకాల ఎడ్యుకేషన్లో మనం ఇంకా బేసిక్ ఎడ్యుకేషన్లో ఉన్నాం. 1954లో కోటాలి కమిషన్ చెప్పింది 30% బడ్జెట్ పెట్టరు. ఎందుకు పెట్టారంటే దీని మీదనే మొత్తం మాఫియా ఉంది. హెల్త్ సెక్టార్ని ఏ రాజకీయ పార్టీలు కూడా దీనికి న్యాయం జరగవు. ఎందుకంటే హెల్త్ సెక్టార్లో మొత్తం ప్రైవేట్ వ్యవస్థనే, దీనిలోనే మళ్ళీ మాఫియా ఉంది. మాఫియా దేంట్లో ఉన్నది అంటే ఈ రెండు సెక్టార్లో. మూడో విషయం ఏంటంటే దీంట్లో బిజినెస్ చేసుకొని వాళ్ళు చేస్తుంది ఏంటంటే ల్యాండ్లు కొనటం, దాని నుంచి రేట్లు పెంచుకోవటం, దాని నుంచి మళ్ళీ రాజకీయంలో రావటం, డబ్బులు పెట్టడం. వీళ్ళందరూ అల్టిమేట్గా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే డబ్బు ఉంటేనే రాజకీయం. అంటే మనల్ని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనల్ని ఎట్లా చూస్తున్నారంటే మనం అమ్ముడు పోయేటోళ్ళం లాగా, వాళ్ళు మనం కొనేలాగా. ఇదొక్కటే మనం అర్థం చేసుకోగలిగితే మనం వాళ్ళు వేసే ప్రతి ఒక్క స్టెప్ను కూడా మనము తిప్పి కొట్టవచ్చు. మనం సాధించుకున్నది ఏంటంటే మన అచీవ్మెంట్ ఏంటంటే అమ్ముడు పోవటం అనేది మన అచీవ్మెంట్. సో ఈరోజు కలకత్తాలో జరిగిన సమస్య అయినా, రేపు నీ ఇల్లు పక్కన ఉన్నటువంటి భూమి కబ్జా అయినా, లేదంటే నీకు ఒక ఆరోగ్యం కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు 10 లక్షలు నీ దగ్గర డబ్బులు, 10 లక్షలు బిల్ అయిన చోట ₹1,00,00,000, 10 లక్షలు బిల్ అయిన చోట 20 లక్షలు నీ దగ్గర ఒక ప్రైవేట్ హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు నీ దగ్గర తీసుకుంటున్నా, ఒక ఎడ్యుకేషన్లో ఫ్రీగా చదువుకోవాల్సిన పిల్లోడు సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కట్టుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడనే స్థాయికి నువ్వు నమ్మి నువ్వు నెలకు సంవత్సరానికి ₹1,00,000 కట్టుకునే స్థాయికి పోయినావంటే దానికి కారణం నువ్వు మోసపోవటమే. సో మిత్రులారా, మీరు మన ప్రీ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారని మనకు అనవసరం, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు అనేది ఎలా ఉన్నారని మనకు అనవసరం. మనం ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేయాలి. ఏ విషయంలో అయినా పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోండి, నెగిటివ్ మాట్లాడడం అనుకోకండి. నన్ను చాలామంది అన్నారు, ఈ ఒక్కడితో ఎందుకు ఏమవుతుంది. నా గురించి కూడా మీకు చిన్న విషయం చెప్తాను. నాకు దేశం అంటే ఇష్టం. మా టీచర్ల పాత్ర చాలా చాలా పెద్దది. సో వాళ్ళు నన్ను సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి నన్ను ఒక ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. సో అలా ఉండబట్టే అంతో కొంత వీళ్ళకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ప్రతి సమస్య మీద నేను మాట్లాడాలనో, వాళ్ళ కోసం ఫైట్ చేయాలనో, వాళ్ళకు అండగా నిలబడాలనో ఒక ప్యాషన్ ఉంటుంది నాకు. ఆ ప్యాషన్ మీదనే యూనివర్సిటీలో మెస్ ఇష్యూ నుంచి మొదలు పెడితే లైబ్రరీ ఇష్యూ కావచ్చు, అన్ని యూనివర్సిటీస్లో తిరగడం కావచ్చు, అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీ చేయడం కావచ్చు, ఇట్లా ఈరోజు నిరుద్యోగ సమస్య కావచ్చు, ఒక ప్యాషన్తో నేను చేసుకుంటూ వస్తున్నాను. నేను ఒక నిరుద్యోగి కాబట్టి నిరుద్యోగి అనేది కాదు, నిరుద్యోగుల కోసమే కొట్లాడినని ఎప్పుడు అనుకోకండి. 100%గా సమస్యల మీద మాట్లాడడం నాకు ఇష్టం.
చేయొద్దంటారా? తప్పు కాదుగా. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా నిరుద్యోగులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మనం గెలవబోతున్నాం. అది నెలలు కాదు, సంవత్సరాలు కాదు, చాలా తక్కువ కాలంలో మనం గెలవబోతున్నాం. ఈ మాట నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటూ వచ్చిన, కానీ ఈసారి నాకు నమ్మకం ఉంది. నేను ఇంతకుముందు చేసిన పనుల మీద నాకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. నాకు ఈసారి నమ్మకం ఉంది. ఈసారి మనం ఇప్పుడు దాకా అందరం దెబ్బతిన్నాం. గ్రూప్ 1 1 స్టాండర్డ్ కాలేదు, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, పోస్టులు పెరగలేదు, డిఎస్సి పోస్ట్పోన్ కాలేదు. సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అభ్యర్థులు మీరు ఒకటే ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, డిఎస్సి అభ్యర్థులు లాస్ట్ వరకు ఎట్లయితే ఆ మూమెంట్ లాస్ట్ వరకు వచ్చి దానికి ప్రభుత్వం ఎగ్జామ్ ఎట్లా దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, ఎట్లా ఎగ్జామ్ రాసుకుంటారు అనేది ఎట్లయితే ఒక కన్క్లూజన్కి వచ్చి డిఎస్సి అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఎలా అయితే జరిగిందో, అదే విషయం రేపు మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 జరుగుతుంది. అదే విషయం రేపు గ్రూప్ 1 1 స్టాండర్డ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఒకటే, నేను మిమ్మల్ని ఎవరిని రోడ్ల మీద రమ్మని చెప్పను, కానీ మేము చేయబోయే యాక్టివిటీ మీకోసం మేము చేస్తున్నాం అనేది మీకు అనిపిస్తే మాత్రం మేము ఈరోజు స్వాతంత్ర దినోత్సవ రోజున మేము ఒక విషయం మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏంటంటే, మేము 100 మందితో రాహుల్ గాంధీ గారిని వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాం. 100 మందితో రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు ఇవి కూడా పట్టించుకోలేదు. తెలంగాణలో మేమంతా పోరాటం చేసినాం, ప్రయత్నం చేసినాం, అక్కడితో అయిపోయింది. మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలవాలనుకుంటున్నాం. రాహుల్ గాంధీని కలిసినంత వరకు కలిసి మా సమస్యను చెప్పి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఢిల్లీ నుంచి మేము ఇక్కడికి రాము. స్వాతంత్ర సమర యోధుల నుంచి మాకు నేర్పించినటువంటి యొక్క ఆ ఇన్స్పిరేషన్ నుంచి, ఆ యొక్క ఫిలాసఫీ నుంచి, సో మేము డెమోక్రటిక్ ఫైట్ చేస్తాం. విత్ ఇన్ లాలో మేము లా అబైడింగ్ సిటిజన్స్గా మేము ఫైట్ చేస్తాం. డెమోక్రటిక్గా ఫైట్ చేసి ఏదైనా సాధించవచ్చని మాకు ఏదైతే ఈ యొక్క స్వాతంత్రం అనేది ఈ రోజు కంటే గొప్ప రోజు లేదు. కాబట్టి ఈ యొక్క రోజు సందర్భంగా మేము రాబోయే రోజుల్లో స్వాతంత్రంగా మాకు డెమోక్రటిక్గా ఫైట్ చేస్తూ మా యొక్క హక్కులను గ్రూప్ 1 1 స్టాండర్డ్, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 మీరు అనుకోవచ్చు ఇంకా దీన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నారంటే, ఖచ్చితంగా మీకోసం ఒకటి మాట్లాడకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆ జాబ్ క్యాలెండర్ కూడా మిగులుతుంది తప్పితే జాబులు కూడా ఉండవు. ఈరోజు ఈ మాట కూడా మాట్లాడకపోతే ఇప్పుడు నన్ను ఎట్లా అనుకుంటారు, మాట్లాడితే ఒకడున్నాడని, మాట్లాడకపోతే తిన్నాడు, మంచిగా ఉన్నాడు, సైలెంట్ అయిపోయినాను. సో నాకు ఇప్పుడు నేను క్రిటిసిజంని పట్టించుకోదలుచుకోలేదు. నాకు ఎవరి క్రిటిసిజం నాకు అనవసరం, ఎవరు ఏమనుకుంటారని నాకు అనవసరం. నేను ఖచ్చితంగా నిలబడాలనుకుంటా. నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నన్ను హీరోలా చూసినా జీరోలా చూసినా నాకు ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో మై ఫైట్ విల్ బి కంటిన్యూ. నన్ను ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను యాక్టివ్, ఇక రేపు రాబోయే రోజుల్లో 2-3 రోజుల నుంచి ఇక మేము రేపు ఎల్లుండో మేము వీఆర్ గోయింగ్ టు కమ్అట్ విత్ ప్రెస్ మీట్ అండ్ వీ విల్ అనౌన్స్ ద డేట్ on which date we are going to go to the Delhi అనేది మీకు క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాం. సో we are fighting and our team is ready. We will go to Delhi and we will give our representation to Rahul Gandhi. సో మీరు నిలబడాలి. మీరు ఇక మీద మీరు ఆలోచన చేసుకోండి. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఢిల్లీలో, అంటే వేరే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకో రాష్ట్రం, 4 రాష్ట్రాల్లో రేపు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇష్యూస్ అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ లోకల్ ఎలక్షన్స్, అక్కడ ఆ ఎలక్షన్స్, అవి 2 ఎలక్షన్స్లో ఆ రాజకీయ నాయకులకు మన గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మన గురించి మాట్లాడినట్టు మన సమస్య గురించి మాట్లాడినట్టు అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన సమస్య ముందుకు పోతుంది. కాబట్టి ఈ యొక్క టైంలోనే మనం ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. సో దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు విన్. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.